ఇదిగోండి ఫ్రెండ్స్, అండి పెద్దగా ఇబ్బంది లేకుండా పేడలు అయితే సింపుల్గా వచ్చేస్తున్నాయి. మార్నింగ్ వెళ్ళేసి పేడుకొని తీసుకొచ్చేద్దాం అనుకొని మేమైతే వచ్చాము. ఇదిగోండి పేయడానికి అయితే గంట పట్టింది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మాకు కర్రలు లేవని కట్టెల కోసం అయితే మేము వచ్చామండి. కర్రలు పేడుకోవడానికి అయితే మేము వచ్చాము. ఎక్కువగా మా ప్రాంతంలో, మా గిరిజన ప్రాంతంలో వర్షాకాల సీజన్లో అయితే కర్రలు చాలా కుదవ అనమాట. కర్రలు పేడిని తీసుకెళ్తేనే అక్కడ వంట అనేది సిద్ధమవుతుంది. ఒకవేళ ఇటువంటి కర్రలు లేకపోతే కనుక మాకు వండుకోవడానికి ఏం లేనట్టు అనమాట. అందుకని మేమైతే చాలా దూర ప్రాంతానికి కొండలు ఎక్కేసి మేమైతే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అందుకని మేమైతే ఈరోజు కర్రలకు వచ్చేది దూరం. ఇది చాలా ఎత్తైన కొండ అనమాట. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే మేము నిన్న బాగా వర్షం కూడా పడింది. మేమైతే నిన్న ఈ దుక్కలను మొత్తం కట్టేసి నరికేసి అక్కడి పైనుంచి చూపిస్తా చూడండి. ఆ పైన ఉంది కదా చూడండి, అప్పు ఉందండి, చాలా పెద్ద అప్పు. అది ఘాటి. ఆ ఘాటి ఎక్కేసి మేము అక్కడ నుంచి దొరిలించాము. ఇదిగోండి చూడండి దుక్కలు, 7 దుక్కలు మొత్తం ఉన్నాయండి. ఫ్రెండ్స్, మాకైతే కర్రలు లేని కారణంగా ఉదు తుఫాన్లో పడిపోయిన కర్రల్ని మేమైతే ఇలా కట్ చేసి తీసుకొచ్చాము. ఇదిగోనండి, ఈ విధంగా మేము పేడేసి తీసుకెళ్ళండి. చాలా దూరం వచ్చినామైతే మాకు కావాల్సిన రాళ్ళు కూడా సరిగా ఉండవండి. అందుకనే మాకు ప్రకృతిలో లభించే రాళ్లతోనే మేము కట్టెలు కట్టి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. వీటిని మీ ప్రాంతీయ భాషలు ఏమంటారో తెలియదు, కానీ మా కూవి భాషలో అయితే ఇవి కుదెడి దొరక అనేసి మేము పిలుస్తుంటాం. కుదెడి దొరక అండి. ఆ చెట్టు నుంచి వచ్చే తాడులు ఈ విధంగా ఉంటాయి. వీటిని అన్ని రకాలుగా మా గిరిజనులు అయితే ఉపయోగిస్తారు. వీటితో చీపురు కూడా అల్లుతుంది, చాలా బాగా వస్తుంది. మరి మీ ప్రాంతీయ భాషలో వీటిని ఏమని పిలుస్తారో, దీన్ని ఏమని పిలుస్తారో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మేమైతే ఈ తాళ్ళని కుదెడి దొరక అని పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పేడేది మొత్తం చూపిస్తాం. ఫ్రెండ్స్, అలా పెడుతూ ఉంటాం. పేడలు అయితే చాలా మంచిగా వస్తున్నాయండి. చాలా పెద్ద పెద్ద పేడలు కూడా వస్తున్నాయి. సింపుల్గా అనమాట. ఇవి అయితే పెద్ద కష్టం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, అండి పెద్దగా ఇబ్బంది లేకుండా పేడలు అయితే సింపుల్గా వచ్చేస్తున్నాయి. ఇటువంటి మొద్దులు లేకుండా చాలా మంది అయితే వర్షాకాలానికి వంటకి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అనమాట. మాకైతే పర్లేదండి. అయితే ప్రత్యేకించి పడేయమండి. ఇది ఉదుత్తు పనిలో పడింది. ఇలా పడిపోయిన చెట్లు అయితే చాలా ఉన్నాయండి మాకు. వాటిని అయితే మేము ఈ వర్షాకాల సీజన్లో కట్టెలుగా, వేసవికాలంలో అయితే ఎటువంటి కర్రలైనా కాలిపోతాయి, కానీ వర్షాకాలంలో అయితే ఇవి ఉండాల్సిందేనండి. చూడండి, గ్యాసులు కూడా ఇంకా ఇప్పటి వరకు ఇంకా ఇవ్వలేదండి. ఎప్పటికొస్తాయో తెలియదు.
ప్రభుత్వం వారు కూడా స్పందించి వెంటనే గ్యాసులు మరి ఇవ్వాల్సిందిగా అది మరి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బావ చింతపల్లి వెళ్ళాలి. మార్నింగ్ వెళ్దాం, వెళ్ళేసి పేడుకొని తీసుకొచ్చేద్దాం అనుకొని మేమైతే వచ్చాము. చూడండి మా టీం వాళ్ళైతే వాళ్ళు ఉదయాన్నే ఇంకా సెలపడానికి వెళ్ళిపోయారు. మేమైతే ఇటు కర్రల కోసం వచ్చాము. మాకు ఖాళీ ఉండదండి, మేమైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తుంటాం. మరి కష్టపడితేనే కదండి మాకు 5,000 నోటికి వెళ్తాయి అన్నమాట. అందుకనే కష్టే పల్లి అన్నారు పెద్దలు కూడా. చూడండి ఇది పెద్దదైపోతుంది అనుకుని ఈ విధంగా అయితే చిన్నగా చేస్తున్నాం పేడ్లు. జాయింట్లు కూడా వదలట్లేదు. విపరీతమైన ఫ్రెండ్స్ పేయటానికి అయితే సుమారు గంట పట్టింది. చూడండి ఇదిగోండి, ఇవన్నీ పేయడానికి అయితే గంట పట్టింది. తర్వాత మాయ వాళ్ళు కూడా వచ్చారు. అది కింద మేము మాయ వాళ్ళతో ఇద్దరు పేయడం అనమాట. మాయతో ఇద్దరు పేయడం కింద మాకైతే సరిపోతాయి. ఇవి పేడిన వాటిని అయితే ఈ విధంగా నేయటం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా తాళ్ళు కట్టుకోవడానికి అనుకూలంగా అయితే నేయాలన్నమాట. చూడండి ఈ విధంగా అయితే చక్కగా కింద నుంచి సక్రమంగా పేర్చుకుంటూ నేయాలన్నమాట. కట్టడానికి అయితే పూర్తయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కట్టించుకోవాలి. బరువు ఎంత ఉందో ఈ విధంగా కూడా చూస్తామన్నమాట. వీటిని ఎత్తుకెళ్ళగలనా లేదా ఊరి వరకు అనుకుని ఈ విధంగా అయితే మేము చెక్ చేసుకుంటాం. మేము ముగ్గురం వచ్చాక ఇద్దరు అన్యన అలాగే మాయ అయితే కలిసి వచ్చారండి. మేము ముందుగానే వచ్చాము, ముగ్గురం మొత్తం 5గురు వచ్చాము కర్రలకైతే. ఇప్పుడైతే ఎత్తుకొని మేము ఊరికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనది. చూడండి ఆగోండి మా అయితే కర్రలు. ఫ్రెండ్స్ కర్రలు అయితే ఎత్తుకొని తీసుకొస్తున్నారు. చూడండి కర్రలు అయితే ఎత్తుకొని తీసుకొస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, నా కర్రలు
భారంగా ఉన్నాయి కాబట్టి మేమైతే వీటిని తీసుకొచ్చి ఈ విధంగా రెస్ట్ తీసుకుంటున్నాం. బావకైతే చెమటలు మొత్తం వచ్చినాయి చూడండి. ఇదిగోండి, బావకే కాదు నాకు కూడా. ఈ విధంగా మా అయ్యకు కూడా అక్కడ దించాడు. ఇలా చూడండి. యాక్చువల్గా నాకు చెమట రాదండి, బరువు వల్ల చెమటలు పట్టేసినాయి. మామూలు బరువు లేదు అయితే. అంతగా హెవీగా చెమటలు రావు, కానీ మాకైతే బాగా చెమటలు వస్తాయి. ఈ విధంగా అయితే చూడండి దించేసుకున్నాం కర్రలు. ఇప్పుడైతే 300 మీటర్ల దూరంలో ఉన్నాం మేము. ఇవి ఉంటేనే మాకైతే తిండి అనేది దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగా చెమటలు వచ్చింది. చూసారు కదా, విపరీతమైన చెమటలు అనమాట. మేము మార్నింగ్ వచ్చాము, ఇప్పుడు వెళ్ళేసి మేము ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఇప్పుడు వెళ్ళేసి బ్రష్లు చేయాలి, అలాగే స్నానపానాలు చేయాలి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో తప్పకుండా మీ కామెంట్ సెక్షన్లో రాయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా వ్యక్తపరచండి ఫ్రెండ్స్. మరి చాలా కష్టపడాలి మేము. ఈ విధంగా కష్టపడితేనే మరి మా జీవన విధానం అనేది కొనసాగుతుంది. చూడండి, మరి ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యొక్క ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.